హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు కనిపిస్తున్న నంబర్ 1111 ప్రకారం అసలు మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో మీకు జస్టిస్ జరుగుతుందా? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైటిల్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. బట్ స్టిల్ ఈ రీడింగ్ ఏంటంటే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారండి. అది వాళ్ళకేంటంటే చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తది. అంటే వాళ్ళు చెయ్యని తప్పుకి అంటే బ్లేమ్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళు చెయ్యని తప్పుకి పనిష్మెంట్ అనేది ఫేస్ చేయడం కానీ, ఆర్ సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అనిపిస్తది మనం ఇది డిజర్వ్ చేయం. బట్ ఎందుకు మనకిలా జరుగుతుంది? సో, అసలు మనకి ఎప్పుడు దీని నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. సో, బేసిక్‌గా అంటే ఇలా చాలా మంది సఫర్ అవుతున్నట్టుగా నాకనిపించింది కాబట్టే, అసలు ఈ సిట్యుయేషన్‌లో మీకంటూ జస్టిస్ జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అసలంటే ఈ టైంలో మీరు చేయాల్సిందేంటి? ఇలా ఒక రీడింగ్ చేస్తే మేబీ యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక సిట్యుయేషన్‌లోని మనం కరెక్ట్‌గానే చేస్తున్నాం, ఆర్ కరెక్ట్‌గానే మన ప్రయత్నాలనేవి ఉన్నాయని మనం అనుకుంటాం కానీ కరెక్ట్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చండి. కొన్నిసార్లు ఏంటంటే మనం తప్పు చేయనప్పుడు అన్‌ఫెయిర్‌గా థింగ్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా జస్టిస్ జరగాలి అని అనుకుంటాం. అండ్ మనం ఏంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవి కరెక్ట్‌గా ఉంటాయి. కొన్నిసార్లు అంటే మేబీ ఆ అప్రోచ్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. సో, బేసిక్‌గా యూనివర్స్ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ కూడా అలాంటిదేనండి. ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అనేది కూడా యూనివర్స్ ద్వారా మీకు గైడెన్స్ నేనైతే ఇస్తాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ 1111 ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ 1111 ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్రౌన్ కలర్ 1111 ఉంది. సో, మీకు ఏ కలర్ బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ 1111 పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఫస్ట్ అసలు ఆ నంబర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలా మందికి ఏంజెల్ నంబర్స్‌లో ఎక్కువగా కనిపించే నంబర్ అదేనండి. క్లాక్ మీదైనా కనిపిస్తది. ఆర్ ఎక్కడైనా వెహికల్స్ వెళ్తున్నప్పుడైనా కనిపిస్తది. ఫ్రీక్వెంట్‌గా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే నంబర్ అన్నమాట. సో, చాలా మందేంటంటే రకరకాల ఏంజెల్ నంబర్స్ చూస్తూ ఉంటారు. బట్ అన్నింటికి సింక్ అవ్వవు కదా! సో, ఈ నంబర్ ఏంటంటే ఆహ్, పవర్‌ఫుల్ ఏంజెల్ నంబర్ అన్నమాట. సో, అందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఆ నంబర్ బేస్డ్‌గా చేస్తున్నాను. సో, చూద్దాం అసలు మీకు జస్టిస్ అనేది జరుగుతుందా లేదా మీరిప్పుడు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. కన్ఫర్మ్‌గా జస్టిస్ జరుగుతుందండి. ఇట్స్ 100% యెస్ అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా మీరు ఇప్పుడు అంటే ఏదైతే ఫేస్ చేస్తున్నారో మీరు అంటే ఈ సిట్యుయేషన్ నుంచి అసలు బయటకి రాగలరా? లేదా? మీ పరిస్థితి ఏంటి? మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా ఆర్ మీకు ఆల్రెడీ ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గానే వస్తుంది అనిపించినా వాటెవర్ ఏదేమైనా సరే మీకు పాజిటివ్‌గానే జరుగుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుందండి. ఇక్కడ ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఆన్సర్ అనేది స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలి అని అనుకోవట్లేదు. అసలు చూద్దాం యూనివర్స్ ఇంకా ఫర్దర్‌గా ఈ సిట్యుయేషన్స్‌కి సంబంధించి మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మోస్ట్‌లీ ఇది ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అవ్వొచ్చండి. అంటే ప్రతిసారి రిలేషన్‌షిప్‌కే అవ్వాలని రూల్ ఏం లేదు.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మేజర్‌గా రిలేషన్‌షిప్ వల్ల సఫర్ అవుతున్నారేమో అని నాకనిపిస్తుంది. అంటే ప్రతిసారి రిలేషన్‌షిప్ గురించే నేను మాట్లాడుతున్నానని అనుకోవద్దండి. ఒకటి పర్సన్స్ వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళుండొచ్చు. ఈ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. అన్ని రకాలుగా రిలేషన్‌షిప్స్‌లోని అంటే కాంప్లికేషన్స్ అనేవుంటాయి. ఎప్పుడూ ఒక్క టైప్ రిలేషన్‌షిప్ వల్లే కాంప్లికేషన్స్ ఉంటాయని నేను అనుకోను. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే పర్సన్స్ ఎవరో కానీ మిమ్మల్ని చీట్ చేయడం కానీ, ఆర్ మీరు అంటే వాళ్ళ మీద పెట్టుకున్న ట్రస్ట్‌ని బ్రేక్ చేయడం కానీ, అంటే వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసినట్టుగా నాకనిపిస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలేషన్‌షిప్ గురించే మాట్లాడుతున్నానని అనుకోవద్దు. మీ లైఫ్‌లోనంటే మీరొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! ఈ సిట్యుయేషన్‌లో మీకు నిజంగానే అన్‌ఫెయిర్‌గానే జరిగిందండి. ఎందుకంటే మీరు ఇక్కడ ట్రస్ట్ చేశారు ఈ సిట్యుయేషన్‌ని. ఈ సిట్యుయేషన్‌లోని థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే అంతా రివర్స్‌లో జరిగిందండి. పర్సన్స్ ఏంటంటే మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. వాళ్ళకి వేరే మోటివ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఇది ఎప్పుడు కూడా చెప్పుకోకుండా వాళ్ళు మీ నుంచి ఎంతవరకు బెనిఫిట్ అవ్వాలో అంతవరకు బెనిఫిట్ అయ్యారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే నాకు అలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అప్పటికి కూడా మీరేంటంటే ఇక్కడ ఫర్‌గివ్ చేయడానికి రెడీ అయ్యారండి. మీరేంటంటే గ్రడ్జెస్‌ని హోల్డ్ చేయలేదు. ఎందుకంటే మీకు ఇక్కడ పర్సన్‌తో కానీ, సిట్యుయేషన్‌తో ఉన్న కనెక్షన్ కానీ రియల్ అండి. ఎమోషనల్ కనెక్షన్ అది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఒకవేళ పర్సన్ నిజంగానే మీ విషయంలో తప్పు చేసినా మీరేంటంటే క్షమించడానికి రెడీ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మీ వైపు నుంచి మీరేంటంటే అది క్లియర్‌గా చెప్పుకున్నారు కూడా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ పర్సన్స్ అంటే మీరు ఇంత ఛాన్స్ ఇస్తున్నప్పటికీ ఆర్ మీరేంటంటే ఇంతలా సరెండర్ అయినప్పటికీ కూడా వాళ్ళింకా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారండి. అంటే మీది సిట్యుయేషన్ ఎలా ఉందంటే మీరు మంచికి వెళ్తున్నా సరే వాళ్ళేంటంటే అది అర్థం చేసుకోలేకపోతున్నారు. తిరిగి వాళ్ళేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం, మీతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఆర్ సిట్యుయేషన్స్‌ని పెద్దవి చేయడం ఇలాంటివేవో జరుగుతున్నాయండి. బేసిక్‌గా అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు మీ ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటున్నా ఆర్ మీరు ఎంత ఈ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేద్దాం అని చూస్తున్నా సరే, ఇది రోజు రోజుకి కూడా పెద్దదయిపోతుందండి. మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయంటే, ఎవరు కూడా ఇది క్లియర్ చేయలేనంత బిగ్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు కూడా ఏంటంటే మరీ పాస్ట్‌లో ఉన్నంత సాఫ్ట్‌గా ఇంక ఉండలేకపోతున్నారు. అంటే ఒకటండి ప్రతి మనిషికి కూడా ఆ లిమిట్ అనేది ఉంటుంది. వన్స్ అది క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా అది హ్యాండిల్ చేయలేరు. మీరు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారండి. ఆఫ్‌కోర్స్ పర్సన్స్ మీకు ఇంపార్టెంటే ఆర్ ఈ సిట్యుయేషన్ మీకు ఇంపార్టెంటే. బట్ స్టిల్ మీరు ఎంతని ఇంకా అలా పేషెన్స్‌తో ఉంటారు. ఎంత మీరు సైలెంట్ అవుతుంటే వాళ్ళు ఇది అంత పెద్దది చేస్తున్నారు. దానివల్ల మీకేమనిపిస్తుందంటే, ఎందుకిలా జరుగుతుంది? మనం అసలు ఏం చేస్తున్నాము? ఆర్ ఇప్పటి వరకు ఏం చేసాం? ఈ పర్సన్ కోసం చాలా చేసాం. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని మనం చాలా ప్రయత్నాలు చేసాం. చాలా దూరం వచ్చేసాం. మన వాళ్ళని విడిచిపెట్టేసాం. ఆర్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని కూడా మనం ఏంటంటే కట్ చేసుకున్నాం. ఇంకా ఇంతకంటే ఏం చేస్తాం? అయినా సరే ఈ పర్సన్స్ అర్థం చేసుకోవట్లేదు. ఆర్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా? మనం అసలు ఇది డిజర్వ్ చేస్తామా? ఎందుకు ఇదంతా జరగాలి? అసలు అంటే ఈ విధంగా మీ ఆలోచనలైతే ఉన్నాయండి. సో, బేసిక్‌గా ఈ టైంలోనేంటంటే మీకు ఏం చేయాలో కూడా అర్థం కాక స్టక్ అయిపోయినట్టే నాకెక్కువగా అనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో కూడా సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే కొంచెం మీరు అంటే ప్రయత్నం చేస్తుంటే అది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగే వస్తుంటదండి. సో, ఇక్కడ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు అబ్జర్వ్ చేస్తూ మీకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఛాన్స్ లేదు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో అనిపిస్తే యాక్షన్ కూడా తీసుకోరు. కేవలం మీ మీద మీరు ఫోకస్ చేస్తారు. మీ లైఫ్ స్టైల్‌ని మీరు బెటర్ చేసుకుంటారు. అసలు ఫస్ట్ ఇలా ఉండడం అనేది నచ్చుతుందా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి నచ్చినట్టుగా లీడ్ చేసే రైట్ ఉంటుందండి. సో, ఇఫ్ అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్న వే మీకు నచ్చుతుందా లేదా? సో, దీంతోని మీరేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతున్నారా లేదా ఇలా చూసుకోండి. ఎందుకంటే వన్స్ మీలో కొన్ని చేంజెస్ వస్తే డెఫినిట్‌గా థింగ్స్ బెటర్ అవుతాయండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఇంకా డీప్‌గా అంటే థింక్ చేసి, డీప్‌గా ఏదో చేసేయాలి. అసలు మీకున్న సోర్స్ ఏంటి? ఆర్ మీరు ఇదసలు ఎలా కంట్రోల్ చేయగలరు? ఇలా ఆలోచిస్తున్నంత కాలం ఇది రోజు రోజుకి కూడా మీకు ఛాలెంజింగ్‌గానే అనిపిస్తదండి. అండ్ మీకేంటంటే చాలా అన్‌ఫెయిర్‌గా ప్రతీదీ జరుగుతుంది. అసలు యూనివర్స్ కూడా మీకు జస్టిస్ చేయట్లేదు. మేబీ మీరు కర్మను అనుభవిస్తున్నారేమో అనేలానే అనిపిస్తది. బట్ ఇది కర్మ అయితే కాదండి.
అంటే మీరు అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. ఈ అటాచ్‌మెంట్ అనేది యాక్చువల్‌గా మంచిది కాదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్సన్‌తో మీకున్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల మీరేంటంటే మీ వాల్యూ అండ్ వర్త్‌ని తెలుసుకోలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎందుకు క్రియేట్ చేస్తుందంటే మీకోసం మీరు అర్థం చేసుకోవాలి. మీ వాల్యూ అండ్ వర్త్‌ని మీరు అర్థం చేసుకొని థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దట్ అంటే మీకు అర్థమవుతుంది. మీరు ఏం డిజర్వ్ చేస్తారో ఆర్ అసలు మీరు ఎలా ఉంటే ఇది బెటర్ అవుతుంది అనేది అంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇఫ్ పర్సన్‌తో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను చెప్తున్నాను. సో, ఈ వెర్షన్‌లో మీరున్నప్పుడు థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా అంటే రేపనే రోజు ఈ రిలేషన్‌షిప్‌లో ఏమైనా పాజిటివ్‌గా చేంజెస్ వచ్చినా సరే, ఇక్కడ మీకు జస్టిస్ అనేది జరగనట్టేనండి. ఎందుకంటే దీనివల్ల మీరేం చేంజ్ అయ్యారు? మీరు సఫర్ అయ్యారు. సో, ఆ పర్సన్ వచ్చారు. అంటే ఈ వెర్షన్‌లోనే మీరింక సరెండర్ అయిపోయినట్టే. బట్ వన్స్ మీ వాల్యూ, మీ వర్త్ అర్థం చేసుకొని మీలో ఆ చేంజ్ వచ్చినప్పుడు మీ లైఫ్ స్టైల్ కానీ, మీ పర్సనాలిటీ కానీ చేంజ్ అయ్యి మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినిట్‌గా దీని నుంచి మీరు లెసన్ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఏ రోజు కూడా ఈ పర్సన్‌కి కానీ ఆర్ ఈ సిట్యుయేషన్‌కి కానీ సరెండర్ అవ్వరండి. సో దట్ అదేమవుతుందంటే ఈ రోజు మీరు అంటే ఇది సఫర్ అవుతారు కానీ వచ్చే రోజుల్లో మీరు సఫర్ అవ్వడం అంటూ ఉండదు. ఔట్‌కమ్ ఎలా వచ్చినా సరే మీకు క్లియర్‌గా జస్టిస్ జరిగినట్టే. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం ఆర్ అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడమే మీకు జరిగే రియల్ జస్టిస్ అండి. సో ఇది మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో మీ లైఫ్‌లోని ఎప్పుడూ కూడా ఒక పర్సన్ కానీ ఆర్ సిమిలర్ సిట్యుయేషన్‌లో కానీ మీరు సఫర్ అయ్యే పరిస్థితి ఉండదన్నమాట. వాళ్ళే మీకు సరెండర్ అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే మీ పర్సనాలిటీ అనేది అంత టఫ్‌గా చేంజ్ అయిపోతుంది. మీరు ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకోవడం వల్ల ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు. అలా అని చెప్పి ఎమోషనల్ అటాచ్‌మెంట్ తప్పు కాదు. కానీ ఒక పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ వల్ల మీరు సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మీరు ఎలా సరెండర్ అవుతారు? సో, అది ప్రాబ్లమ్ అండి. బేసిక్‌గా నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే మీరు సరెండర్ అయ్యే టైపు, మీరు ఎమోషనల్‌గా వాళ్ళ కోసం చాలా చేశారు. అండ్ మీరేంటంటే చాలా రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకా పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇంకా ఇలాంటి సిట్యుయేషన్‌లోనే మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. డెస్పరేట్ అవ్వద్దు. ఖచ్చితంగాను మీరు ఎప్పుడైతే ఇక్కడ అంటే ఇది ఇలా జరుగుతుంది. సో, నేనేంటంటే ఇలా ఉండాలి అని అర్థం చేసుకుంటారో, ప్రాక్టికల్‌గా మేము థింక్ చేస్తారో, లేదు లేదు నాకేంటంటే ఇలా జరుగుతుంది కానీ రేపైతే సిట్యుయేషన్ మారిపోతుంది అని ఆ విధంగా మీరు ఉండకుండా ఉంటారో, అప్పుడు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతుందండి. సో, బేసిక్‌గా ఇక్కడ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. వన్స్ మీలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి. సో, అసలు ఇంకా చూద్దాం. మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో? నాకర్థమైందండి. ఈ సిట్యుయేషన్‌లోనే మీరేంటంటే చాలా వరకు రికగ్నైజేషన్ ఒక్కటే కోరుకుంటున్నారండి. ఈ పర్సన్ ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఆ అటెన్షన్ కానీ, ఆ ఎఫెక్షన్ కానీ అవే కావాలనుకుంటున్నారు. అంతకు మించి మీరిక్కడ ఏమీ కోరుకోవట్లేదు. కాకపోతే అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ, మీరు ఆలోచిస్తున్న విధానం కానీ ఇవేవి కూడా సరిగ్గా లేవండి. అంటే చైల్డిష్‌గా థింక్ చేస్తున్నారు. ఆర్ కొన్ని సార్లేంటంటే రిపీటెడ్‌గా చేసిందే చేసుకుంటూ వెళ్తున్నారు. ఆర్ సేమ్ విధానంలో మాట్లాడడం కానీ, అంటే సేమ్ వేలో థింగ్స్‌ని డీల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇలా డీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఎక్కడా కూడా ఔట్‌కమ్ అనేది చేంజ్ అవుతున్నట్టుగా, జస్టిస్ జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. సో, మీలో చేంజ్ రావాలండి. మీరేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. అండ్ మీరు అర్థం చేసుకోవాలి. ఏది గుడ్, ఏది బ్యాడ్, మీకేది రైట్, మీకేది రాంగ్ అని. సో, వన్స్ అది మీకు అర్థమైన తర్వాత మీరలా న్యూట్రల్‌గా ఉండడం అండ్ మెచ్యూర్డ్‌గా మాట్లాడడం కూడా చెయ్యాలండి. ఎందుకంటే, మీరు ఈజీ టార్గెట్ అయితే కాదు. మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. మీరంటూ ఒక రెస్పెక్ట్‌ని డిజర్వ్ చేస్తారు అనే వేలోని మీరేంటంటే ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యేలా చూపించుకోవాల్సి ఉంటుందండి. ఆర్ సిట్యుయేషన్‌లోని మీరు అలాంటి ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో దట్ మీకేంటంటే థింగ్స్ ఈజీ అవుతాయి. ఇంకా మీకు అర్థం కావట్లేదు, ఇంకా ఎలా చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు
మీ ఇంట్లో ఆర్ బయట ఎవరైనా సరే ఉంటారు కదా! ఒక మేల్ పర్సన్ వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి. మోస్ట్‌లీ ఎల్డర్‌లీ ఫిగర్ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అంటే ఎల్డర్ బ్రదర్ కానీ, ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ ఆర్ బయట ఎవరైనా మెంటర్ కానీ, ఫ్రెండ్ కానీ ఇలాంటి వాళ్ళు సజెషన్స్ తీసుకోవడం అయితే మంచిదండి. వాళ్ళ సపోర్ట్ మీకున్నప్పుడు ఆర్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు ఆ వేలో మీరు వెళ్ళినా సరే థింగ్స్ మీకు ఈజీ అవుతాయి అండ్ జస్టిస్ కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. మీరేంటంటే వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థింగ్స్ పాజిటివ్‌గా మీకు 100% వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ యూనివర్స్ స్ట్రెయిట్ గానే ఆన్సర్ చెప్పింది. బట్ నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ కలర్ 1111 నంబర్ పిక్ చేసుకున్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఆ నంబర్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. అది అన్నిటికంటే కూడా పవర్‌ఫుల్ ఏంజెల్ నంబర్. సో డెఫినెట్‌గా అలాంటి ఒక నంబర్ ఏంటంటే మెజారిటీ చూస్తుంటారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడే కనిపిస్తుంటదండి. ఆ ఒక్క నంబర్ మాత్రం. మిగతా నంబర్స్ కూడా కనిపిస్తుంటాయి కానీ, బట్ ఈ నంబర్ ఏంటంటే మోస్ట్‌లీ అంటే ఈవెన్ క్లాక్‌లో కూడా కనిపిస్తుంటది. ఎవ్రీడే చూసినట్టయితే. రాండమ్‌గా వెహికల్స్ మీద కూడా కనిపిస్తూ ఉంటది. సో, ఎందుకో కానీ ఆ నంబర్ పెట్టాలనిపించింది. సో, అసలు చూద్దాం. మీకు అంటే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లోని జస్టిస్ జరుగుతుందా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. ఇప్పట్లో అయితే జరగదండి. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. స్ట్రెయిట్ గానే చెప్తున్నాను ఆన్సరు. ఎందుకంటే కొంతమంది అంటే హోప్స్ అయితే పెట్టుకుంటారు. బట్ ఎందుకు యూనివర్స్ అలా చెప్తుంది అనేదైతే ఫుల్‌గా మనం రీడింగ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో, అప్పుడే ఎవరు కూడా ఏది డిసైడ్ అయిపోవద్దు. బట్ ఇప్పట్లో మాత్రం మీకు జస్టిస్ అయితే జరగదండి. క్లియర్‌గా అది అంటే నోయే. అసలు ఎందుకు? దానికి రీజన్ ఏంటి? అసలు మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదా? లేకపోతే మీరు ఆలోచిస్తున్న విధానం సరిగ్గా లేదా? అసలు యూనివర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో దట్ మనకి అర్థమవుతుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. మీ వైపు నుంచి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. మీరేంటంటే కరెక్ట్‌గానే ఉన్నారు. కాకపోతే మీకు అంటే ఈ సిట్యుయేషన్‌లోని స్టార్టింగ్‌లో ఉన్న పేషెన్స్ తర్వాత లేదండి. ఎందుకో కానీ మీలో ఆ పేషెన్స్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ మిస్ అవుతుంది. యాక్చువల్‌గా మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గానే హ్యాండిల్ చేశారు. పాస్ట్‌లో చూసినట్టయితే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్, కెరియర్ ఇంకే యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. బట్ మీ వరకు మీరేంటంటే మీ 100% ఇచ్చారు. మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. కాంప్రమైజ్ అయ్యారు. మీరు అలానే ఉన్నారండి. కానీ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా మీరేంటంటే అలాగ గ్రాడ్యుయల్‌గా టైమ్ పాస్ అవుతున్న కొద్దీ లేరు అని చెప్పొచ్చు. అంటే మీకంత పేషెన్స్ లేదు. అంత కమిట్మెంట్ లేదు. అండ్ మీరేంటంటే కొన్ని సార్లు కంట్రోల్ తప్పి ప్రవర్తించడం కానీ, ఆర్ అంటే మరీ అంత డిటర్మైన్డ్‌గా లేరు అని నాకైతే అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం, కొన్నిసార్లు నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం. అంటే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా కనిపించట్లేదండి. పాస్ట్ సిట్యుయేషన్స్ కానీ చూస్తే. సో, బేసిక్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఇంకా ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. అంటే 100% అంటే ఇలానే జరగాలి ఆర్ 100% ఇలా జరగకూడదు. ఆ క్లారిటీ మీకు లేదు. ఇక్కడ మీకు యూనివర్స్ అయినా సరే ఎందుకు జస్టిస్ చేయలేకపోతుంది అంటే ఫస్ట్ మీరసలు ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో, బేసిక్‌గా నాకు అర్థమైందండి ఆన్సర్ ఎందుకు నో వచ్చిందో. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరొకటి డిసైడ్ అయ్యి దాని ప్రకారం మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆర్ మీరు కొన్ని అంటే ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నప్పుడు అది కరెక్ట్ చేసుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు మీకు జస్టిస్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే యూనివర్స్ దాని ప్రకారం మీ సిట్యుయేషన్స్ మీద ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరేంటంటే యూనివర్స్ దాని ప్రకారం మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. బట్ ఇక్కడ ఏమైందంటే, మీరు ఏది డిసైడ్ అవ్వలేక, మీరు ఏ చాయిసెస్ చేసుకోలేక మీరేంటంటే భయపడుతున్నారండి. ఇదేంటంటే రోజు రోజుకి కూడా ఛాలెంజింగ్‌గా అయిపోతుంది కానీ, ఇదేంటంటే రోజు రోజుకి కూడా నార్మల్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీరిక్కడ ఇంకా అంటే ఒక డెసిషన్ తీసుకోలేదు. మొత్తానికి పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 విధాలుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఔట్‌కమ్ అనేది అంటే మీకు పాజిటివ్‌గా రావాలనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ నెగెటివ్‌గా వస్తుంది అనే ఫీలింగ్ ఉంది. అంటే మీకు జస్టిస్ జరగడం అనేది ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, మీరు మీ ఎండ్ నుంచి కరెక్ట్‌గా చేశారండి. సో, మీరు పాజిటివ్‌గా ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అది ఆ టైంలో అలా వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుంచి మీరు కూడా ఏంటంటే,
కంట్రోల్ తప్పిపోయి ప్రవర్తించడం ఆర్ మీ సిట్యుయేషన్స్‌ని మీరే కొంత కాంప్లికేట్ చేసుకోవడం, మీకు ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ బిల్డ్ అవ్వడం, అంటే రకరకాల నెగెటివ్ థింగ్స్ అనేవి మీ వైపు నుంచి కూడా జరిగాయండి. సో, బేసిక్‌గా ఇక్కడ పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 కూడా మీరు అంటే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఏదో ఒకటి కరెక్ట్ డెసిషన్ తీసుకొని, సో, మీరేంటంటే ఇవన్నీ ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడు మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు డ్రాప్ చేసి, మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్ ఏంటి? లైక్ ఏంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. సో, ఇలా మీరేంటంటే వన్స్ డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు జస్టిస్ జరుగుతుంది. అంతవరకు జస్టిస్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే మీరు ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యూనివర్స్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంకేం లేదండి. మీరిక్కడ ఒక చాయిస్ చేసుకోవాల్సుంది. ఒకటి డిసైడ్ అవ్వాలి. అండ్ ఒక పాత్‌ని క్లియర్ కట్‌గా చూజ్ చేసుకోవాలి. అది ఎయిదర్ పాజిటివ్ బేస్డ్‌గా చేసుకుంటారా? లేకపోతే నెగెటివ్ బేస్డ్‌గా చేసుకుంటారా? అనేది మీ ఇష్టం. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఏది డిసైడ్ చేసుకోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాంటి ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానివల్లే ఇదంతా జరుగుతుందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ జరగడం అనేది పాజిటివ్ అవ్వచ్చు. ఆర్ కొంతమందికి నెగెటివ్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగెటివ్‌గా అనుకున్నప్పుడు ఏది ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వదు. యూనివర్స్ కూడా అలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయలేదండి. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ యూనివర్స్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఔట్‌కమ్ అనేది పెండింగ్‌లో ఉండిపోతుంది. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లోని మీకు ఔట్‌కమ్ ఏమొస్తదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పెండింగ్‌లో ఉండిపోయిందండి. మీరేంటంటే ఇక్కడ డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో దట్ మీకేంటంటే మూవ్‌మెంట్ కూడా ఏం కనిపించట్లేదు. డెఫినిట్‌గా ఇదేంటంటే స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు మీరు భయపడుతున్నారు. కొన్నిసార్లు మీరేంటంటే కోపం తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు మీరు జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు మీకు ఇదేంటంటే చాలా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. రకరకాల ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజంగా చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, మీరేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు కూడా ఇన్ని ఎమోషన్స్ క్యారీ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ముందు మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ గ్రౌండ్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎర్త్ ఎనర్జీతో వర్క్ చేయడం మంచిది. ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం, నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం, లేకపోతే నేల మీద చెప్పులు లేకుండా నడవడం, అంటే నేల మీద కూర్చోవడం ఇలాంటివన్నీ చెయ్యాలండి. దానికి రీజన్ ఏంటంటే, మీ ఎనర్జీస్ అనేవి చాలా అంటే ఇంబాలెన్స్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువగా ఉందండి. సో, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అవుతుంది. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అంటే ఈ మెస్‌ని క్లియర్ చేసుకోలేకపోతున్నారు. ఇఫ్ ఇది పర్సన్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి, పర్సన్ కావాలనిపిస్తుంది. కానీ వీళ్ళ వల్ల మనం మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, మళ్ళీ ఎలా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదో, మళ్ళీ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో, అది మనం ట్రస్ట్ చేయలేం. అసలు ఈ పర్సన్ మనకి ఆ నమ్మకం కలిగించలేరు. అంటే కలిసున్నా హ్యాపీగా ఉండలేమేమో అని అనుకుంటున్నారు. మళ్ళీ కలిసుంటే బావుంటుంది. ఈ పర్సన్ అయితేనే బావుంటుంది అని అనుకుంటున్నారు. అంటే మీకు కూడా ఇక్కడ ఏం అర్థం అవ్వట్లేదండి. ఏది కోరుకోవాలి అనేది. ఈ పర్సన్ ఇలా చేశారు కదా! సో, జస్టిస్ అనేది నాకు జరగాలి. జస్టిస్ అంటే ఏంటి? ఎలా జరగాలి? అది యూనివర్స్‌కి తెలియాలి కదా! ఒకవేళ ఒక పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారండి. సో, నేనెంత కష్టపడ్డాను. ఈ పర్సన్ నన్ను చీట్ చేశారు. ఈ పర్సన్ పనిష్మెంట్ ఉండాలి. ఈ పర్సన్‌కి అంటే ఎక్కడో కానీ లెసన్ నేర్చుకోవాలి అని మీరే అనుకోవచ్చు. మళ్ళీ ఈ పర్సన్ నాకు కావాలి. యూనివర్స్ కూడా అర్థం చేసుకోలేదండి ఇక్కడ. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు క్లియర్‌గా. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీరు ఈ విధంగానే ఆలోచించడం వల్ల థింగ్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ అయిపోతున్నాయండి. మీలో చేంజెస్ రావాలి. క్లియర్ కట్‌గా మీ హార్ట్ చక్రం మీద కూడా వర్క్ చేయండి. మోస్ట్‌లీ మీరేం చేస్తారంటే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చు బ్రేస్లెట్‌గా. ఐ మీన్ అంటే ఈ క్రిస్టల్ అయితే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటారు. ఆర్ ఎల్స్ మెలకైట్ ఇది అంటే క్రిస్టల్. బట్ మీరేంటంటే బ్రేస్‌లెట్‌గా యూజ్ చేయొచ్చు. ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటారండి. సో, ఇలా మీరేంటంటే హార్ట్ చక్ర క్రిస్టల్స్ యూజ్ చేసినప్పుడు మేబీ ఎంతో కొంత ఇది బ్యాలెన్స్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు ఫస్ట్ ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలండి. డిసైడ్ అయ్యే వరకు కూడా మీకేంటంటే ఇక్కడ అంటే ఫెయిర్‌గా థింగ్స్ జరుగుతాయని మీరు అనుకోవడానికి లేదు. ఇలానే పెండింగ్‌లో ఉండిపోతది. లేకపోతే కొంత రివర్స్‌లో కూడా జరుగుతూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా థింక్ చేస్తుంటారు కాబట్టి. సో, బేసిక్‌గా మీలో చేంజెస్ వచ్చే వరకు కూడా మీరు కోరుకున్నదైతే ఇక్కడ జరగదండి. అసలు మీరేం కోరుకుంటున్నారో మీకు ఫస్ట్ క్లారిటీ లేదు కదా! ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. మీకు క్లారిటీయే లేదు.
సో మీలో ఆ చేంజ్ వస్తే తప్ప సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవ్వండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఆర్ ఇంకెక్కడో బాగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. సో ఇలా ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా చీట్ చేయడం కానీ, అలాంటి వాళ్ళు కూడా లైఫ్‌ని డిస్టర్బ్ చేయడం కానీ అవి కూడా జరుగుతాయి. అలాంటి టైముల్లో కూడా ఏది డిసైడ్ అవ్వలేకపోతుంటారు. సో బేసిక్‌గా మీరేంటంటే డిసైడ్ అయితే బావుంటుందండి. అంటే మీరు డిసైడ్ అయ్యే వరకు కూడా సిట్యుయేషన్‌లో మెయిన్ చేంజ్ చూడలేరు. అంతే తేడా. సో చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారండి. మీ హార్ట్ ఏంటంటే క్లియర్ కట్‌గా బ్రేక్ అయింది. అంటే మీరు అనుకోలేదు. ఏ మనిషి అయినా సరే ఆ సిట్యుయేషన్ వచ్చే వరకు అనుకోరులెండి. వన్స్ అది ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతే ఎవరికైనా తెలుస్తుంది. ఇలా జరిగింది. లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది అని. సో మీకు అలానే అంటే జరిగింది మొత్తానికి. మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు డిసప్పాయింట్ అయినా, మీరు సఫర్ అవుతున్నా, ఇంకా అంటే మీరు ఆలోచిస్తున్న విధానం కానీ ఆర్ అంటే మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్న పర్టిక్యులర్ వే కానీ కరెక్ట్‌గా లేదండి. అంటే మీరు కూడా ఎక్కడో సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలండి. అప్పుడే మీకు జస్టిస్ జరుగుతుంది. నేను చెప్పాను కదా! 100% జస్టిస్ జరుగుతుంది. ఎందుకంటే మీకు 2 జస్టిస్ కార్డ్స్ వచ్చాయి. అసలు ఫస్ట్ టైమ్ నేనలా చూడడం. సో, డెఫినెట్‌గా ఇది జరుగుతది. కానీ మీలో ఆ చేంజ్ రావాలి. మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో మీరు ఎప్పుడైతే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని పాస్ట్‌లో మీరు థింగ్స్‌ని ఎలా ఆపరేట్ చేసారో, అలా ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తారో మెయిన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాస్ట్‌లో మీరు కరెక్ట్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు కాబట్టే మీరు అంత సఫర్ అవ్వలేదప్పుడు. బట్ ఎప్పుడైతే మీరు కంట్రోల్ తప్పారో, మీ ఆలోచనలు కంట్రోల్ తప్పాయో అప్పటి నుంచే మీరు నిజంగా సఫర్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, ఫస్ట్ టైమ్ మీకు ఏదైతే అన్‌ఫెయిర్‌గా జరిగిందో అప్పుడు మీరు సఫర్ అవ్వలేదు. ఇప్పుడెందుకు సఫర్ అవుతున్నారు? సో, దానికి రీజన్ అనేది మీరు ఆలోచించినప్పుడు మీకే అర్థమవుతుంది. సో, ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది అంటే మీ చేతుల్లో ఉన్న సిట్యుయేషనేనండి. జస్టిస్ మీకు జరగాలా? వద్దా? అనేది మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన దాని ప్రకారమే ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ అంతా చూస్తూ ఉంటది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పర్టిక్యులర్‌గా బ్రౌన్ కలర్ 11 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. అంటే ఈ నంబర్ పిక్ చేసుకోవడానికి ఒకటే రీజన్ అండి. ఇది అన్నిటికంటే కూడా పవర్‌ఫుల్ ఏంజెల్ నంబర్ అన్నమాట. సో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఎక్కువ కనిపించే నంబర్ కూడా ఇదే. అదర్ నంబర్స్ కనిపిస్తుంటాయి కానీ ఇది ఎక్కువ కనిపిస్తది కాబట్టి ఈ బేస్డ్‌గా నాకు రీడింగ్ చేయాలి అని అనిపించింది. సో అసలు చూద్దాము. అంటే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో మీకు జస్టిస్ జరుగుతుందా? లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఫస్ట్ అయితే చూద్దాం. హ్మ్. సో, మీకు జస్టిస్ జరుగుతది కానీ మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదండి. మీరు అంటే మీ డైరెక్షన్‌ని చేంజ్ చేసుకుంటే మంచిది. అంటే పర్టిక్యులర్‌గా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇండివిడ్యుయల్‌గా అనిపించైనా వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆర్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పడం వల్లైనా వాళ్ళు ఒక డైరెక్షన్‌ని చూజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని సార్లు మనం చేసే ప్రయత్నాలు కరెక్ట్‌గానే ఉండాలని రూల్ లేదు. కానీ మనం కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తేనే ఏదైనా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే తలరాతలో ఏదుంటే అదే జరుగుతది అని చెప్తారు. సో, తలరాతలో ఏదుంటే అది జరగాలన్నా సరే, ఆ ప్రయత్నం మనం చేస్తేనే దాని ప్రకారం ఏదైనా జరుగుతుంది. సో, నేనేంటంటే ఒకటే చెప్తానండి. మేబీ మీరేంటంటే థింగ్స్‌ని ఈ వేలో ఆపరేట్ చేస్తే మీకు జస్టిస్ జరుగుతుంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ ఈ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే జరగదు. అది ఏ వేయో మీ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్న దాని ప్రకారం మీకు అర్థమవుతది. సో, అదైతే కరెక్ట్ పాత్ కాదండి. మేబీ చేంజ్ చేసుకుంటే మంచిది. ఖచ్చితంగా జరుగుతది. కానీ ఈ పాత్‌లో వెళ్ళినంత వరకైతే జరగదు. సో, అసలు ఇంకో చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటేనండి,
థింగ్స్‌ని ఆపరేట్ చేసే వే అనేది కరెక్ట్‌గా చేయట్లేదండి. ఇది ఏంటంటే ఎప్పటినుంచో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసేసారు. మీకు అంటే చాలా అన్‌ఫెయిర్‌గా జరిగిపోయింది. అదంతా ఓకే. కానీ మీరేంటంటే అక్కడి నుంచి కూడా గివ్ అప్ చేయలేదండి. మీరేమి సైలెంట్ అవ్వలేదు. నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. నాకు జస్టిస్ జరిగే వరకు నేను ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటివన్నీ కూడా అంటే నాకెంత వరకు అవకాశం ఉందో అన్నీ నేను చేస్తాను. చేసుకొని నేను ఎలా అయినా సరే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటాను అనే వేలోనేంటంటే మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. బట్ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదండి. అసలు అంటే ఎలా అయిపోయిందంటే, మీరు అంటే జస్టిస్ జరగడం కోసం అని చెప్పి ఆ ఫైట్ ఏదైతే స్టార్ట్ చేశారో మీ వరకు మీకు ఎంత వరకు అవకాశం ఉందో అవన్నీ మీరు ఆలోచించారో ఏది కూడా సరిగ్గా లేదండి. ఒక్కటి కూడా అంటే మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. అక్కడి నుంచి ఏమైందంటే మీరింక కన్‌ఫ్యూజ్ అయిపోవడం స్టార్ట్ అయింది. అసలు ఏం చేస్తే బావుంటుంది? ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది? ఇలా చేయాలా? అలా చేయాలా? అంటే మీకు రకరకాల ఐడియాస్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఐడియాస్ లేవు. ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనడానికి అది లేదు. అంటే తెలుసు. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఆర్ అలా చేయొచ్చు. రకరకాల మార్గాలన్నీ తెలుసండి. వేరే వాళ్ళని అడిగైనా సరే తెలుసుకున్నట్టున్నారు. సో, ఇవన్నీ అంటే తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి మీకింక డౌటొచ్చేసింది. ఏం చేస్తే బావుంటుంది? ఎలా వెళ్తే బావుంటుంది? ఇలా చేయాలా? అలా చేయాలా? అసలు అంటే ఈ విధంగా చేస్తే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వకపోతే అలా చేయడం బెటరా? ఇలా అంటే మీకు మీ ప్రయారిటీస్ తెలియట్లేదు అని చెప్పొచ్చు. ఆర్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇన్ని ప్లాన్స్ చేస్తున్నారు కానీ ఇన్ని ప్లాన్స్ అవసరం లేదండి. ఒక్క ప్లాన్‌తోనే మొత్తం సిట్యుయేషన్ చేంజ్ అయిపోతుంది. మీకు జస్టిస్ కూడా జరుగుతుంది. కానీ మీరేంటంటే ఆ ఒక్క ప్లాన్ కోసం ఫోకస్డ్‌గా లేరు. మీలోనేంటంటే స్ట్రాంగ్‌గా డిటర్మినేషన్ లేదండి. మీరేమనుకుంటున్నారంటే, నేనిన్ని ప్రయత్నాలు చేశాను కదా! ఇవే ఫలించలేదు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాను? ఇంకా చేయడానికి ఏముంది? ఇలా ఆలోచిస్తున్నారు కానీ, మీరు సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేస్తే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసేసారు అని కాకుండా, అసలు ఒరిజినల్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటి? మీరేం చేస్తే బావుంటుంది? అనేది మీరు అర్థం చేసుకొని, మీరు అప్పుడు ఎవరినైనా సరే సజెషన్స్ అడిగితే వాళ్ళు చెప్పేది మీకనిపించింది కానీ సింక్ అయితే అదే మీరు చెయ్యాలండి. అంతేగాని మీరేంటంటే సోలోగా డెసిషన్ తీసుకొని అది చేసేసి, ఇది చేసేసి, మళ్ళీ అడిగి అది చేసేసి, ఇది చేసేసి అలా పనికిరాదండి. ఒకటే అది ఎలా ఏంటి? సో, దాని కోసం మీరు ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. అంటే కొంతమందుంటారండి. నేను ఫైట్ చేయలేను, నేను అలా ఉండలేను, నేను ఇలానే అంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసుకుంటాను అని అనుకుంటారు కానీ కొన్ని సార్లు జస్టిస్ జరగాలంటే ఫైట్ చేయాలండి. సైలెంట్‌గా ఉంటాం. లేకపోతే థింగ్స్‌ని ఈ వేలోనే డీల్ చేస్తాం అంటే అది వర్కౌట్ అవ్వదు. సో, నేను ఖచ్చితంగా చెప్పగలను. అదేంటంటే ఎక్కువ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయొద్దు కానీ ఈ సిట్యుయేషన్స్‌లో. బట్ అట్‌లీస్ట్ మీకు ట్రస్ట్‌వర్తీ, మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళని మీరు ట్రస్ట్ చేసి వాళ్ళని అంటే ఈ సిట్యుయేషన్‌లోని సపోర్ట్ చేయమని అడగొచ్చండి. వాళ్ళ సజెషన్స్ మీకు యూజ్ అవుతాయి. కానీ ఫస్ట్ మీరు ఒకటి డిసైడ్ అయ్యి అప్పుడు వాళ్ళని అడగాలి. మీరేమి డిసైడ్ అవ్వకుండా ఏం చేస్తే బావుంటుందని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిందే మీరు ఫాలో అయిపోతే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా మీరేంటంటే ఈ టైంలోని మీరు వెళ్తున్న దారిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో వయలెన్స్‌ని చేసుకుంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, మీకేంటంటే జస్టిస్ జరగదు. ఔట్‌కమ్ ఏంటంటే పాజిటివ్‌గా రాదు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లమ్ ఏంటంటే మీ పర్సనాలిటీని ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలండి. మీరు ఇలా థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి సిట్యుయేషన్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయడానికి లేదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది, అర్థమవుతుంది. సో, అది అర్థమైన తర్వాత మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మీరెందుకు ఆ పాత్‌ని చేసుకోవట్లేదు అనేది యూనివర్స్ క్వెషన్ అన్నమాట. ఇప్పుడు మీరు ఆ పాత్‌ని చేసుకొని మీరు ఆ దారిలోకి వెళ్తే కదండీ! మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇప్పుడు మీరేంటంటే ఏ అనే సిటీకి వెళ్ళాలండి. అది మీ డెస్టినేషన్ యాక్చువల్‌గా. కానీ ఏ అనే సిటీకి రూట్ ఏంటంటే అంత కన్వీనియంట్‌గా ఉండదు. ఇప్పుడు మీరేంటంటే ఏ అనే సిటీకి రూట్ కన్వీనియంట్‌గా ఉండదు అని చెప్పి బి సిటీకి వెళ్ళిపోయి, సి సిటీకి వెళ్ళిపోయి, డి సిటీకి వెళ్ళిపోయి అన్ని సిటీలు ట్రై చేసేసి మీరేంటంటే అక్కడ సొల్యూషన్ కావాలి అంటే దొరుకుతుందా? ఎందుకంటే ఏ అనేది డెస్టినేషన్. సో, మీరు ఏ అనే సిటీకి వెళ్ళకుండా మిగతా సిటీస్ అన్నిటికి వెళ్ళిపోతే అక్కడ మీకేం జరుగుతుంది? ఏం దొరుకుతుంది? టైం వేస్ట్ అవుతుందండి. మీరనుకోవచ్చు బి అనే సిటీలో కూడా మేబీ దొరకొచ్చండి. బి అనే సిటీ ద్వారా ఏకి ఇంకేమైనా కనెక్టింగ్ రూట్ ఉంటుందేమో అని మేము చూస్తున్నాము. ఇదంతా అంటే టైం వేస్ట్ కదా! అదసలు మీ ఆలోచన విధానమే కరెక్ట్‌గా లేదు. మీరేంటంటే సేఫెస్ట్ పాత్‌ని చేసుకోవాలని చూస్తున్నారు. అది కూడా రాంగ్ డెస్టినేషన్ అన్నమాట. సో,
ఇక్కడ మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఒక వేలో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో, బేసిక్‌గా అది మీకు అర్థమవుతుంది. అయినా సరే పర్సన్స్‌ని కూడా ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకొని, మీరు అక్కడ అలాంటి ప్రయత్నం చేయొచ్చా లేదా అని మీరు స్టార్ట్ చేస్తే మీకు జస్టిస్ జరుగుతుందండి. డెఫినెట్‌గా కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది కాబట్టి మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. ఐ మీన్ మీకు జస్టిస్ జరుగుతుంది. కొంచెం లేట్ అయినా సరే డెఫినిట్‌గా జరుగుతుంది. అండ్ మీరు కమ్యూనికేట్ చేసే వే కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? ఎందుకంటే మీలో కొంతమంది ఉంటారండి. కమ్యూనికేట్ చేసినప్పుడు ఎలా పడితే అలానే చేసేస్తుంటారు. ఏమంటే మేము ఓపెన్‌గా మాట్లాడాం. మాకది అనిపించింది. మేము మాట్లాడేసాం అంటారు కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంటు. దాని ప్రకారం మనం ఏంటంటే మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని సార్లు మనకి ఏదనిపిస్తుందో అది ఓపెన్‌గా మాట్లాడేయకూడదు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఓపెన్‌గా అనిపించిందని మనం మాట్లాడేస్తే, ఎదుటి వ్యక్తికి మన ఇంటెన్షన్ అర్థమవుతుంది. సో, దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆర్ ఆ సిట్యుయేషన్ అనేది ఆ ప్రకారం చేంజ్ అవుతది. అదే ఇప్పుడు మనం ఆపోజిట్‌లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం కమ్యూనికేట్ చేసి, దాని ప్రకారం మనం అంటే కమ్యూనికేట్ చేస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందండి. సో, మీ అప్రోచ్ అనేది చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇప్పుడు థింగ్స్ అనేవి కొంత బ్యాడ్ లక్ లాగా అనిపిస్తున్నా, కొంత సఫరింగ్ లాగా అనిపిస్తున్నా, లక్ అనేది మీ వైపే ఉంది. సో, గుడ్ లక్ అనేది కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కాకపోతే మీరు అంటే ఈ పాత్‌ని చూజ్ చేసుకున్నంత వరకు, ఇలానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నంత వరకు మాత్రం ఎలాంటి చేంజ్‌ని చూడరండి. ఎలాంటి జస్టిస్ కూడా జరగదు. నేనే చెప్పేస్తున్నాను. సో, వన్స్ మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో ఆటోమేటిక్‌గా మీ లక్ అనేది మీకు తిరిగొస్తది. థింగ్స్ కూడా మీకేంటంటే ఈజీగా వర్కౌట్ అవుతాయి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. క్లియర్‌గా నేను చెప్తున్నానండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలనే మీరు అనుకుంటున్నారు. అండ్ పర్సన్స్ కూడా మీతో కోఆపరేట్ చేయాలని అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ కొంతమంది పర్సన్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్‌కి మీకు కోఆపరేట్ చేస్తున్నారు కానీ మీకు ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదండి. అవి రోజు రోజుకి కూడా డిస్టర్బింగ్‌గానే అనిపిస్తున్నాయి. సో దట్ మీరేంటంటే ఇంకా ఇది హ్యాండిల్ చేయలేరు. సో అసలు ఏం చేస్తే బావుంటుంది? అసలు మీకు లైట్ కనిపించట్లేదండి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని. ఈ లైట్ మీకు కనిపించాలి అన్నప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ మీకొస్తున్న ఆ నెగెటివ్ థాట్స్‌ని కంట్రోల్ చేయండి. సెకండ్ మీరు వెళ్తున్న దారి ఎలా ఉందో చూసుకోండి. యాక్చువల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలని అనుకుంటున్నారండి. ఇలా సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనే ప్రాసెస్‌లోని మేబీ అంటే ఒక నెగెటివ్ వేలో పర్సన్స్ మీద డిపెండ్ అవ్వడం కానీ, పర్సన్స్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఆర్ మీకు మీరే అంటే మీ థాట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసుకోవడం కానీ, అంటే మీరే ఒక నెగెటివ్ వేలో ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, బేసిక్‌గా ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, థింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అవ్వండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరు డెవిల్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని పొసెస్ చేస్తుందో, మీరు ఎంత కరెక్ట్‌గా వెళ్దాం అనుకున్నా సరే, మీ ఆలోచనలు కానీ, అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల అంటే కొంత మీరేంటంటే, మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వలేకపోతున్నారండి. సో, మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. ఆ నెగటివిటీ అనేది లేకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మీలో ఎవరైనా సరే అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తే, ఈ హెమటైట్ బ్రేస్‌లైట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, క్రిస్టల్ అయితే ఇలా ఉంటుంది. ప్రొడక్ట్‌ని నేను ట్యాగ్ చేస్తాను చూసుకోండి. మీకు కూడా అదేంటంటే యూజ్ అవుతుంది. డెఫినెట్‌గా ఎప్పుడైతే మీరు ఇలాంటి ఒక నెగటివిటీని పక్కన పెట్టేసి కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో అంటే ఎక్కడో డెస్పరేషన్ కనిపిస్తుందండి మీలో. ఆ డెస్పరేషన్ కూడా నెగెటివ్ ట్రెయిటే. చాలా మంది ఏమనుకుంటారంటే సో, అలా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదండీ! అప్పుడే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి చేసేస్తామని. కానీ కరెక్ట్‌గా వెళ్ళాల్సిన పాత్ ఒకటైనప్పుడు మీరు అంటే ఆల్టర్‌నేట్స్ వెతుక్కుంటూ ట్రై చేసుకుంటున్నారండి. కరెక్ట్ పాత్ అనేసరికి మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు. అది బోరింగ్‌గా అనిపించడం కానీ, అలా నేను చేయలేను, నా వల్ల అవ్వదు అని మీరు ఫీల్ అవ్వడం కానీ, ఇలా ఏదో చేస్తున్నారు. అందుకే జస్టిస్ అనేది మీకు జరగట్లేదు. సో, బేసిక్‌గా మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో, థింగ్స్‌ని యాక్సెప్ట్ చేస్తారో, అంటే ఈ డార్క్‌నెస్ నుంచి ట్రావెల్ అయితేనే లైట్‌ని చూడగలరు అని రియలైజ్ అవుతారో, ఖచ్చితంగా మీలో ఉన్న డార్క్‌నెస్‌ని మీరు విడిచిపెట్టేస్తారండి. ఈ డార్క్‌నెస్ మిమ్మల్ని పొసెస్ చేసే వరకు ఆర్ డార్క్ ఎనర్జీని మీరు క్యారీ చేస్తున్నంత వరకు థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవ్వవు. ఈవెన్ ఎంతమంది పర్సన్స్ మీకు సపోర్ట్ చేసినా ఆర్ ఎంతమంది వ్యక్తులతో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది మీకు జరుగుతున్నా, స్టిల్ మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది కానీ, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీతోని మీరు థింగ్స్‌నయితే ఆపరేట్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
సో చూసారు కదండి. ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.